ఇందులో ఏమైనా డస్ట్ వెళ్తుందా మీరే చూడాలి. డస్ట్ వెళ్తుందా ఇందులో మీరు తీయంగా చూడండి. మీరే వెళ్తుందా? ఇందులో ఒక షిప్ వస్తుంది. షిప్ వచ్చిందా? కనిపించిందా? ఇది అయాన్ షిప్ అంటారు. ఇది దీనివల్ల మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఆక్సిజన్ అందిస్తుంది. మనకు ప్రైవేట్ హౌస్లో మనం వాడినప్పుడు దురద అనేది ఎలర్జీ అనేది మనకు రాకుండా కాపాడుతుంటుంది ఇది. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీనిలో డస్ట్ వెళ్ళిందా? లేదు. అది చూడండి ఎలా ఉంది, ఇది చూడండి ఎలా ఉంది. ఇందులో ఎంత మురికి వెళ్తుంది. ఎంత నీట్గా ఉంది ఇది, ఒకసారి మీరే గమనించండి. ఇది వెస్టేజ్ కంపెనీ. ఇది బెటాడిన్ తెలుసు కదా, ఇది ఎక్కడన్నా నా దెబ్బలు రాకేసి పెడతారు. బెటాడిన్. ఇలా ఉంది కదా, ఇది సిప్పు. చూడండి ఎంత నీట్గా అవుతుంది. చూడండి, చూసారా? చూడండి, అంటే మన స్కిన్ అనేది ఇట్లా కాపాడుతుంటుంది మనకి, ఏ డస్ట్ పట్టకుండా. ఇది ఏంటంటే ఒక్కసారి ఓపెన్ చేసినాం అనుకో మళ్ళీ ప్యాక్ చేయడానికి ఉంటుందా? ఉండదు. ఇంకా ఇది చూడండి, ఇది ఎంత నీట్గా మనం ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకోవడానికి, ఏ డస్ట్ పోకుండా కూడా ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చింది. ఓకేనా? ఇగో ఇక్కడ చూడండి, ఇది బయటిది కదా, ఇందులో వాటర్ ఉన్నాయా? ఇగో ఇందులో వాటర్ చూడండి, ఇక్కడ చూడండి, ఇందులో అసలు ఉన్నాయా? పీల్చుకుంది మొత్తం, అట్లా పీల్చుకుంది. ఎన్ని ఉన్నాయి? ఇది బయటిది, ఇది బయటిది. ఇది అంటే ఇది మనది కూడా అట్లా పీల్చుకుంటుంది, బాగుంటుంది. మొత్తం ఇట్లా మనము ఒకవేళ బయట వాడేసినా కూడా ఇట్లా మెల్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఇట్లా మెల్ట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏముండదు దీంతో మనకి. ఇగో ఇది కాలేదు చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఇదేమో మొత్తం ఇక వాటర్ కూడా లేవు, చూసారుగా? ఇగో ఇట్లా పడిపోతుంది. మనం ఒకవేళ బయట వాడేసినా కూడా ప్రాబ్లం ఉండదు దీంతో మనకి. ఓకే, బాగుందా? బాగుందా మేడం?